ప్రస్తుతం మనం జేపీఎస్ దగ్గర ఉన్న మూడో రోజు సమ్మె కొనసాగుతుంది. చెప్పండి అమ్మా, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఉద్యోగం? నేను 2008 నుంచి చేస్తున్నానండి. ఓకే, అంటే నిన్న మీ తోటి కార్మికుడు కావచ్చు ఎంప్లాయ్ చనిపోవడం మేము మా తోటి ఎంప్లాయీని కోల్పోవడం అనేది చాలా సిగ్గుచేటండి. మేము ఈరోజు ఒక బలిదానాన్ని తీసుకున్నామని చెప్పేసానంటే రెండో రోజే అతను చనిపోయాడంటే ప్రభుత్వ నిర్లక్ష్యము, ప్రభుత్వము నిరంకుశత్వ పాలన లాగా. పోయిన ప్రభుత్వం చేసింది కదా, చనిపోతే ఏం చేశారు, ఇప్పుడు చనిపోతే ఏంటి అనేది వాళ్ళు ఒక సమాధానం ఇవ్వకపోవడం వల్లనే సంస్థ గురించి ఆరాటపడే అతను నేను చనిపోతేనైనా ప్రభుత్వం కనువిప్పు కలుగుతుందేమో, మా కార్మికులకు భరోసా ఇస్తుందేమో అని చెప్పేసి అని తన కుటుంబం గురించి ఎవరి గురించి ఆలోచించకుండా అతను చనిపోయాడండి. వాళ్ళు కూడా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నామండి. భద్రాచలంలో ఉన్న కార్మికుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్టుగా ఇంటిమేషన్ వచ్చింది. ఏ కార్మికుడైనా చెప్పేసి మనం ఎవరు చనిపోకూడదు, ఎవరు ఇంకా అట్లా చేసుకోకూడదు, ధైర్యంగా ఉందాము. ప్రభుత్వం మెడల్ వంచి మన హక్కులు మనం సాధించుకుందాం. ఎవరి దాన ధర్మాల మీద, ఎవడి భిక్షతో మనం బ్రతకట్లేదు. మనం పని చేసి వేతనం తీసుకుంటాం. మా పనికి తగిన వేతనము మాకు రాజ్యాంగ ప్రకారంగా వచ్చే హక్కుల్ని మేము అడుగుతున్నాం. కానీ వాటికి కూడా కొన్ని సంవత్సరాలుగా అవి పెండింగ్ లో పడి ప్రభుత్వాల ఫెయిల్యూరు, అధికారుల ఫెయిల్యూరే కానీ కార్మికుల ఫెయిల్యూర్ ఎక్కడ లేదండి. సంస్థలో ఎక్కడ కార్మికుల ఫెయిల్యూర్ లేదు. మా శక్తికి మించి, మా కెపాసిటీకి మించి మేము అన్నిటిలో డ్రైవర్ కార్మికుల పాత్ర ఎక్కడా లేదండి. అది రాను రాను అలవాటు అయిపోయింది. అంటే ఈ అలవాటు అయిపోవడానికి కారణం కూడా ముఖ్యంగా ఈ ఆస్తుల దాని మీదనే ఉందండి. ఇన్ని ఆస్తులు ఏంటి, వాళ్ళు ఒక్కొక్క రాజకీయాల లబ్ధి కోసమే ఇదంతా జరుగుతుంది. కానీ కార్మికుల కోసం, కార్మికుల పక్షాన అంటూ ఏ ప్రభుత్వం మాటల వరకే, గద్దెనెక్కే వరకే చెప్తున్నారు. తర్వాత మాత్రం గద్దెనెక్కిన తర్వాత మాత్రం అవన్నీ తుంగలో దొక్కుతున్నారు. ఈ కమిటీ నిన్న వేశారు సీఎం గారు, వెంటనే స్పందించి అతను ఒక ప్రాణం పోయిన తర్వాత కానీ కమిటీ అధ్యక్షతన అప్పుడు ఇదేదో ముందే వేయొచ్చు కదా. 41 సంవత్సరం నుంచి ముందు నుంచి ఇచ్చాం మేము సమ్మె నోటీసు. అప్పుడు పాకిస్తాన్ యుద్ధం అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆగండి అంటే సరే, మాకు కూడా ఇది కరెక్ట్ అయిన సమయం కాదు అని చెప్పి మేము ప్రభుత్వం వచ్చాక 3 సంవత్సరాలు ఆగాం. ఈ రోజు ఆ రోజుది కాదు, మేము 2017 నుంచి మాకు రావాలి. ఏ రోజు ఇప్పుడు 26 ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ ఓపిక పట్టాలి ఇంకా మేము ఏం చేయాలి? ఏ హామీ మీద సంతకం? ముఖ్యమంత్రి హోదాలో, రవాణా శాఖ మంత్రి హోదాలో సంతకం చేసే హామీలు కావండి, చిన్న చిన్న హామీలు అవి మా డిపార్ట్మెంట్ ఎండి గారు నెరవేర్చే హామీలు. అవి ఎవరు వాటికి ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి వర్యులు అవసరం లేదండి. మెయిన్ 3 డిమాండ్లు. ఫస్ట్ మాకు పే స్కేల్స్ మాకు ఇవ్వాలి, ప్రభుత్వాలను విలీనం చేయాలి, యూనియన్స్ ఇవ్వాలి. 3 ప్రధానమైన డిమాండ్లు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇంకనైనా కార్మికులను కోల్పోకుండా, ప్రజలు రోడ్డు మీద ప్రజల్ని కూడా అలా పంపించకుండా, ట్రైనింగ్ లేని డ్రైవర్లను పంపించకుండా, సంస్థ బస్సులు పాడవుతున్నాయి, ప్లస్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకండి. ప్రాణం పోతే తిరిగి ఇవ్వలేరు. మీరు డబ్బులు ఎన్నో కొంతకు ముష్టి పడేస్తారేమో, కానీ ఆ ప్రాణాలు తెచ్చి ఇవ్వలేరండి. వాళ్ళ ఫ్యామిలీకి అది తీరని లోటు. ఎవరి ప్రాణమైనా చాలా విలువైనది. ఉన్నోడైనా లేనోడైనా, సీఎం అయినా, ఎలాంటి కార్మికుడైనా, ఎవరిదైనా ప్రాణమే. కాబట్టి ప్రాణాలతో చెలగాట ఆడకుండా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే మా సమస్యలు 100% ఒక్కటి కూడా ఏది తక్కువ ఉన్నా కూడా కార్మికులు ఏ త్యాగానికైనా సిద్ధమవుతారు. కానీ మా ఎంతటి త్యాగానికైనా, ఎన్ని రోజుల సమ్మెకైనా సిద్ధమవుతాం. కానీ మేము ఈ రోజు మాత్రం ఈ సమ్మె విరమించేది లేదు. సమ్మెలో మాత్రం ఎవరు, ఏ కార్మిక సోదరులు సోదరులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని చెప్పేసి మరొకసారి మనవి చేస్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాలు? నేను 2008 అండి కండక్టర్. మహాలక్ష్మి పథకం వల్ల తీరనే ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము. అయినా కానీ సంతోషంగానే మేము చేస్తున్నాము. వాళ్ళందరికీ 60 మంది తీసుకుపోయే బస్సు కెపాసిటీ ఉన్నా కానీ 120 మంది తీసుకుపోతున్నాము. వాళ్ళందరికీ మర్యాదపూర్వకంగా వాళ్ళందరికీ మేము సేవ చేస్తున్నాము. అయినా అవన్నీ మాకేం పెద్ద ఇబ్బందులు కావు. మెయిన్ ఏంటంటే పిఆర్సీ ఇవ్వకపోవడము, యూనియన్లు ఇవ్వకపోవడము, మాకు ఈ గవర్నమెంట్ లో విలీనం చేయడం, మా మెయిన్ ఈ 3 కారణాలు.
ప్రస్తుతం మనం జేపీఎస్ దగ్గర ఉన్న మూడో రోజు సమ్మె కొనసాగుతుంది. చెప్పండి అమ్మా, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఉద్యోగం? నేను 2008 నుంచి చేస్తున్నానండి. ఓకే, అంటే నిన్న మీ తోటి కార్మికుడు కావచ్చు, ఎంప్లాయీ చనిపోవడం లేదా? మేము మా తోటి ఎంప్లాయీని కోల్పోవడం అనేది చాలా సిగ్గుచేటండి. మేము ఈరోజు ఒక బలిదానాన్ని తీసుకున్నామని చెప్పేసానంటే రెండో రోజే అతను చనిపోయాడంటే ప్రభుత్వ నిర్లక్ష్యము, ప్రభుత్వము నిరంకుశత్వ పాలన లాగా. పోయిన ప్రభుత్వం చేసింది కదా, చనిపోతే ఏం చేశారు, ఇప్పుడు చనిపోతే ఏంటి అనేది వాళ్ళు ఒక సమాధానం ఇవ్వకపోవడం వల్లనే సంస్థ గురించి ఆరాటపడే అతను నేను చనిపోతేనైనా ప్రభుత్వం కనువిప్పు కలుగుతుందేమో, మా కార్మికులకు భరోసా ఇస్తుందేమో అని చెప్పేసి అని తన కుటుంబం గురించి ఎవరి గురించి ఆలోచించకుండా అతను చనిపోయాడండి. ఓకే, అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా సూసైడ్ చేసుకున్నారు. సో వాళ్ళు కూడా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నామండి. భద్రాచలంలో ఉన్న కార్మికుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్టుగా ఇంటిమేషన్ వచ్చి. అని చెప్పండి, దాదాపు మూడో రోజు కూడా సమ్మె, ఈ రోజు చర్చలు అంటున్నారు, నిన్న మొన్న చర్చలే అంటున్నారు. 29 అంటే డిమాండ్స్ మీద సంతకం కూడా పెట్టేసినామని పొన్నం గారు చెప్తున్నారు. ఒకటి మాత్రం నా పరిధిలో లేదని చెప్పేసి అంటున్నారు. ఏందనంటే ఇక ప్రభుత్వం నమ్మాలా నమ్మద్దా? నేను ఒక కార్మికుడు ఆ విధంగా కావడం అనేది అందరికీ బాధాకరమైన విషయమే. ఏం చెప్పు సార్, ముఖ్యంగా మొట్టమొదటి మనం చెప్పాలి అంటే ఇప్పుడు చనిపోయినటువంటి మన డ్రైవర్ సోదరుకి ఎటువంటి సోదరుడు చనిపోయిండో వారికి ఆత్మకు శాంతి కలగాలని మొదటిగా కోరుకుందాము. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం సార్. దయచేసి మొట్టమొదటి నేను చెప్పేదంటే కార్మిక లోకానికి అందరికీ ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు మీరు చేయొద్దు. ఏదున్నా సరే మనం గతంలో 55 రోజులు సమ్మె చేసినాము, ఇంకొక 50 రోజులు ఎక్స్ట్రా అవుతుండొచ్చు. నిలబడి మనం బతికుండి సాధించుకోవాలని చచ్చిపోతే ఏమొస్తుంది సార్? అదొకటి. ఈరోజు మీరు అన్నట్టు పొన్నం ప్రభాకర్ గారు చర్చలు జరుపుతున్నారంటే సార్, మొదటి రోజు సమ్మె స్టార్ట్ అయినాక సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు మొన్నటి వరకేమో కమిటీ చేసినా అన్నాడు. మొన్న సమ్మె మొదలైన రోజు ఇంతవరకు అసలు తెలంగాణలో కమిటీ కూడా వేయలేదు అన్నాడు. మన నరం లేని వాళ్ళకి ఆయన ఎందుకు రెండు మాటలు ఇప్పుడు నువ్వు మాట్లాడితేనేమో అనుకోవచ్చు, ఒక ప్రజాప్రతినిధివి మొన్నటిదాకానేమో కమిటీ ఉందన్నారు, ఈ రోజేమో కమిటీ లేదంటున్నావు. మొన్న 4:30-5 గంటలకి 3 ఐఏఎస్ల కమిటీ వేసినావు. మరి ఆ కమిటీలో వాళ్ళకి కమిటీ వేసే ముందు విధి విధానం వాళ్ళకి చెప్పాలి కదా. వీళ్ళు ఇవి అడిగితే మీరు ఇవి మాట్లాడాలి అని చెప్పాలి కదా. వాళ్ళు ఏమీ తెలియకుండా పూర్తిగా మా యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని 4 వారాలు గడువు ఇవ్వండి అన్నారు. మరి 42 రోజుల ముందు ఇచ్చిన గడువు ఏమైంది? అప్పుడు లేరు, అప్పుడు గుర్తుకు రాలేదా? కమిటీ గుర్తుకు రాలేదా? ఈ రోజే నీకు కమిటీ గుర్తుకు వచ్చిందా? అంటే ఆ రోజు కూడా నువ్వు వేసింది మాత్రమే. నిన్న జరిగిన సంఘటనకి నాకు తెలిసి సీఎం గారికి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే శత్రువులు ఎక్కడో లేరు సార్, మన పక్కనే ఉన్నారు శత్రువులు. మరి ఆయనని డిగ్రేడ్ చేయడానికి చేస్తున్నారా, లేకుంటే ఆయనకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, ప్రజలలో ఆయనని డిగ్రేడ్ చేస్తూ తెలియట్లేదు. కాబట్టి ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రుల కమిటీ ఒకటేసిండ్రు. ఆ మంత్రుల కమిటీ ఈరోజు 10 గంటలకు చర్చలకు ఆహ్వానం జరిగింది. 100% మా 32 డిమాండ్లు ఖచ్చితంగా నెరవేరుతాయని కోరుకుంటున్నాం సార్. అది జరుగుతుంది కూడా. ఎందుకంటే అంటే ఉమ్మడి రాష్ట్రంలో మీకు ఇలాంటి పరిస్థితి, తెలంగాణ తెచ్చుకున్న 10 సంవత్సరాలు ఇదే పరిస్థితి, ఇప్పుడు కూడా కార్మికుల ఆత్మహత్యలు అనేది ఆగలేదు సార్. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా అయింది సార్. 12,000 మంది తెలంగాణ అమరవీరులు అయింది సార్. 1,200 మంది చచ్చిపోయినరు. గతంలో 28 మంది చచ్చిపోయినరు. ఇట్లాంటి చావులు పరిష్కారం కాదు. చావు వల్ల సమస్య పరిష్కరించదు. కానీ కూడా సోదరులు ఏంటంటే బాధ తట్టుకోలేక సార్ ఉద్యమం కానీ ఏదన్నా సరే కడుపు మండుతేనే బయటకు వస్తుంది సార్. కడుపు మండుతే బయటకు వస్తుంది, లేకపోతే అది బయటకు రాదు. ఈ రోజు కార్మికులు ఇక్కడ ఉన్నప్పుడు ఒక్క నాయకుడు లేడు సార్. ఇక్కడ కార్మికులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి పోరాడుతున్నారు. ఎందుకు? మా బతుకులు మేము ఈ రోజు కూడా తెలంగాణ వచ్చినా కూడా మా బతుకులు మేము బాగు చేసుకోకపోతే ఇంకెవరిని వాడు ఎప్పుడు చేసుకుంటాము అన్న ఉద్దేశంతో ఈ రోజు కార్మికులు అందరు బయటకు వచ్చారు. ఇక్కడ మీరు ఎవరైనా గమనించండి, ఏ రాజకీయ నాయకుడు లేడు, ఏ సంఘ విద్రోహ శక్తులు లేవు, ఎవరు లేరు. ప్రతి కార్మికుడు, మహిళలు కానీ మొగోళ్ళు కానీ ఎవరన్నా ఓపెన్ గా బయటకు వచ్చి ఈరోజు పోరాడుతున్నారు. ఎందుకంటే మేము ఈరోజు సాధించుకోవాలి. ఈ రోజు కానీ సాధించుకోకపోతే జీవితంలో సాధించుకోలేము అన్న ఈ ఒక్క సమ్మె అనేది టర్నింగ్ పాయింట్ కావాలంటారు. ఈ సమ్మె టర్నింగ్ పాయింట్. ఈ యొక్క ఆర్టీసీ సమ్మె వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి శాఖలు కూడా మార్పు కోరుతాయి. ఖచ్చితంగా మార్పు కోరుతారు, వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆర్టీసీ కార్మికుడు, ఒక డ్రైవర్, కండక్టర్, మెకానిక్ అంత కష్టపడిన డ్యూటీ ఏ డిపార్ట్మెంట్ లో లేదు సార్. ఇది మాత్రం వాస్తవం. 8 గంటలు చేసే ఉద్యోగాన్ని 12 గంటలు పోతున్నది. 12 గంటలు 45 మంది ఎక్కాల్సిన బస్సులో 150 మంది బస్సు ఎక్కుతున్నారు. అమ్మ నా బూతులు తిడుతున్నారు.
అయినా ఓర్చుకుంటున్నాము. అన్ని ఓర్చుకొని కూడా మేము వాళ్ళ మీద ఎటువంటి మేము తిట్టకుండా ఏం చేయకుండా శాంతియుతంగా మా డ్యూటీలు కంప్లీట్ చేసుకొని 11:30 క్యాష్ కట్టి ఇంటికి పోతున్నాము. అక్కడ మహాలక్ష్మి రావడం వల్ల డిపో అర్నింగ్స్ తగ్గిపోయినా కూడా మాకే తిట్లు, మా మీదనే టార్చర్ అధికారులు. సార్ బస్సు మొత్తం మహాలక్ష్మి ఉన్నది సార్ అంటే దానికి మాకు సంబంధం లేదు అంటున్నారు. మాకు సంబంధం లేదు, నువ్వు క్యాష్ తీసుకోండి. ఎక్కడ ఉండొస్తుంది సార్? 40 మంది బస్సులో 150 మంది ఎక్కుతున్నారు, అందులో 90% మహిళలు ఉంటే 10% నాకు ఓఆర్ ఎక్కడ నుండి వస్తుంది? ఓఆర్ చూపించుకుంటే అయిపోయిందా? మరి ఆ ఓఆర్ చూపించుకొని పొన్నం ప్రభాకర్ గారు 140 ఓఆర్ వస్తుంది అన్నాడు, లాభాల్లో ఉందన్నప్పుడు మరి ఇవ్వడానికి నష్టమేముంది సార్? ఇప్పుడు నీ దగ్గర ₹1 ఉన్నప్పుడే నేను అడగడానికి నాకు ఆస్కారం ఉంటది. నీ దగ్గర రూపాయి లేనప్పుడు నేను ఎట్లా అడుగుతాను? మరి నువ్వు లాభాల్లో ఉన్నప్పుడు నువ్వు ఇవ్వడానికి నష్టం ఏమిటి? మేము అడిగేది న్యాయమైన డిమాండా కాదా? ఇక్కడ తెలంగాణ ప్రతి ప్రజలు కూడా ఏమంటారు అంటే ఆర్టీసీ కార్మికులు అడిగేది న్యాయపరమైన డిమాండ్లు, వారికి సంపూర్ణంగా ప్రతి ఒక్కరు మద్దతు పలుకుతున్నారు. దానికి ఉదాహరణ ఈ రోజు రాణిగంజ్ డిపోలో ఎలక్ట్రిక్ డ్రైవర్లు అందరూ డ్యూటీలు బహిష్కరించిండ్రు. ఈ రోజు ఆ తెలంగాణలో ఉన్న రాణిగంజ్ డిపోలో మొత్తం విధులు బహిష్కరించారు. ఎందుకంటే అన్న మీరు అడిగేది కరెక్ట్ డిమాండే, మీ వెనక మేమున్నాము, మీరు కూడా మేమందరం ఇద్దరం కలుస్తే రేపు డ్యూటీ చేస్తాం. సార్ ప్రైవేట్ వాళ్ళు అంటే మీకు తెలుసు మన తెలంగాణ మన ఉద్యోగాలు అనుకొని ఈ రోజు నడిపే ఈవీ డ్రైవర్లు బీహార్ నుండి మహారాష్ట్ర నుండి తీసుకొచ్చిన డ్రైవర్లు. మీరు కావాలంటే ప్రతి బస్సులో ఎక్కి వాళ్ళ ఇంటర్వ్యూ చేయండి, వాడు మహారాష్ట్ర వాడు బీహార్ వాడు. మరి తెలంగాణ ఉద్యోగులు బీహార్ కమ్మకి ఎట్లా అమ్ముకుంటున్నావు సార్? ఇది ఎంతవరకు న్యాయమైన న్యాయం చెప్పండి? ఏమని వేసిండు? నోటిఫికేషన్ వేస్తాడు సార్, ఏమని ఈ రోజు 10 రోజులు కాగానే వాళ్ళు నిలగొడతాడు. మళ్ళా వాళ్ళనైతే శాశ్వతంగా తీసుకోడు కదా, వాళ్ళు నిలగొడతాడు. అంటే నువ్వు టైం పాస్ చేసుకోవడానికి ఈ రోజు ప్రజల్లో నేను బస్సులు నడిపినా అని చూపించడానికే నువ్వు ఈ రోజు నోటిఫికేషన్ వేసినావు. ఆ నోటిఫికేషన్ కంటిన్యూ చేయి. మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు లేని ఆర్టీసీలో నోటిఫికేషన్ ఎందుకు రాలేదు? మరి కారుణ్య నియామకాలు ఏమైనాయి? దాంట్లో ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబాల్లో ఒక కారుణ్య నియామకం డైరెక్ట్ రెగ్యులర్ ఉంటది. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, దానికి కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చింది. 3 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేస్తామని. వాళ్ళకి సింగరేణిలో ఆ పరిస్థితి ఉందా సార్? సింగరేణిలో డైరెక్ట్ కారుణ్య నియామకాలు ఉన్నాయి, వారసత్వ నియామకాలు ఉన్నాయి. మరి ఆర్టీసీలు ఎందుకు లేదు సార్? మొట్టమొదటిగా ఫస్ట్ కార్మికులకు అందరు చెప్తున్న మనోధైర్యాన్ని కోల్పోవద్దు, దయచేసి మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మన సమస్యలు ఈరోజు సాయంత్రం లోపల సాల్వ్ అవుతాయి. 32 డిమాండ్లు మనం సాధించుకుంటున్నాము. మన ఉద్యోగాలు ఎక్కడికి పోవు. కాబట్టి ఈ రోజు 5 గంటల లోపల సంతోషకరమైన వార్త వస్తుందని చెప్పేసి సీఎం గారికి కూడా మేము చేతులెత్తి దండం పెడుతున్నాము. సార్ సంతోషకరమైన వాతావరణంలో చర్చలు జరిపి మాకు తీపి కబురు ఇవ్వాలని మీద ఈ 3 డిమాండ్ అడుగుతాడు, ఇంకా వేరే అయితే అడగడు. బేసికల్ గురించి 29 చేస్తాం. ఆ 3 దగ్గరనే కొంచెం మూడు డిమాండ్లే మెయిన్. డిమాండ్లు కావు, 29 డిమాండ్లు పనికొచ్చేది కావాలి. పనికొచ్చేది 3 విలీనం. అది సీఎం చేతిలో ఉందంట కదా అన్న, సీఎంఏ కదా వాగ్దానం చేసింది, ఇస్తానన్న సీఎం గారే కదా. సీఎం గారే మరి ప్రజాపాలన ఇప్పుడు రోడ్ అదే కదా ఇప్పుడు ఇంత స్ట్రైక్ చేయడానికి కారణం. మా వెనక ఏ ప్రతిపక్షాలు ఎవరు లేరు. ఎవరైనా సానుభూతి తెలుపుతారు, ప్రతిపక్షాలు తెలుపరా? రేవంత్ రెడ్డి సీఎం కాకముందు మాకు కేసీఆర్ పీరియడ్ వేసిన సానుభూతి తెలుపలేదు, వచ్చి సపోర్ట్ చేయలేదా? మరి ఇప్పుడు బీఆర్ఎస్ కానీ ఎవరైనా సానుభూతి తెలుపుతారు. మరి అది కామనే కదా. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర ఇది, వాళ్ళు రెచ్చగొడుతారు. ఎవరు రెచ్చగొడతలేరు. ఒక కార్మికుని బాధ ఇది. క్యాబినెట్ లోనే తీసుకోవాలి అన్న. ఇవాళ మళ్ళీ కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, చర్చలు అవుతున్నాయి. ఇవాళ మా శంకర్ గౌడ్ అన్న అదైనందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పిండు, ఎవరు కూడా అటువంటి పనులు చేయకండి. తక్షణము క్యాబినెట్ మీటింగ్ లో ఇప్పుడు 4 IAS పోయింది, 4 కమిటీలు, మంత్రులు, మినిస్టర్లు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు అండ్ పొన్నం ప్రభాకర్ మా రవాణా శాఖ మంత్రి, గౌరవనీయులు 4 మంత్రులు ఉండి ఇలా క్లియర్ చేస్తామన్నారు. దయచేసి మీరు క్లియర్ చేసిండు అనుకోండి, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎనీ టైం మీరు ఇప్పుడే అసెంబ్లీలో మీరు ఇప్పుడు పెట్టారు కదా, మీరు చెప్పిన 10 నిమిషాలలో బస్సులు రోడ్ ఎక్కకపోతే అడగకండి. డ్యూటీలో ప్రతి మా డ్రైవరు మా కండక్టర్ ప్రతి ఒక్కడు రోడ్ ఎక్కుతాడు.
మా సూపర్వైజర్ల కాడికెళ్ళి రోడ్డు అంటే ఈ ఒక తోటి కార్మికుడు ఈ విధంగా చనిపోవడం బాధాకరమైన విషయం. మరి ఈరోజు ప్రభుత్వం చర్చలు సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారా? అవుతాయని అనుకుంటున్నాం సార్, ఖచ్చితంగా అవుతాయి అనుకుంటున్నాము. మాకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి సార్ మా మీద ప్రేమ ఉంది, ఖచ్చితంగా చేస్తాడని మేము ఈ రోజు లేదా రేపు మాకు గుడ్ న్యూస్ వస్తారని మేము కోరుకుంటాం. అది ప్రభుత్వంలో విలీనమే. విలీనం ఒక్కటి ఫస్ట్ ఆప్షన్ చేస్తే మాకు మిగతా అన్ని అవే ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. గతంలో కేసీఆర్ మొత్తం గవర్నర్ సంతకం కూడా అయిపోయింది కదా, అయిపోయింది సార్. మరి మేనిఫెస్టో కూడా పెట్టింది కదా మీరు రేవంత్ రెడ్డి. అదే ఇప్పుడు కూడా మాకేమైంది, కేసీఆర్ సార్ చేసిండు 99% వర్క్ అయిపోయింది. ఒకటి చిన్న జీవో తీయడం వల్ల ఆగింది, ఎలక్షన్ వచ్చింది, అది అయిపోయింది. మా రేవంత్ రెడ్డి సార్ కూడా మా బాధ, మా యూనియన్లు ఎంబడి ఉన్నాడు, సమ్మెలు ఎంబడి ఉన్నాడు, ప్రతి డిపోకు తిరిగిండు. మా కష్టాలు మా సార్కు తెలుసు, మా కష్టాలు తెలిసే మా సార్ మేనిఫెస్టోలో పెట్టి మీకు మేము ప్రభుత్వం విలీనం చేస్తాం, మేము రాగానే పిఆర్సీ బకాయిలు ఇచ్చేస్తాము, యూనియన్లను పునరుద్ధీకరణ చేస్తామని చెప్పిండు. మాకు ఆ మూడే కావాలి ఇప్పుడు, ఇంకో 2.5 సంవత్సరాలు. అది మా రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం మీద మాకు ప్రేమ ఉండి మేము టైం ఇచ్చినాం. ఎందుకంటే ఎంబడే కూడా ఆవేశము, ఎంబడే మా ప్రభుత్వం మీద మేము అపోజిట్ కావద్దు, అది కరెక్ట్ కూడా కాదని చెప్పి మేము ఓపినాం సార్. ఓపినాం 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఓపిక అనేది క్షీణించింది. ఎట్లయితే పరిష్కారం అవుతుంది అని అంటే కూడా ఇంకా 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 అనడం వల్ల మేము సమ్మెలకు దిగడం జరిగింది, అంతే. అయితే నిన్న కార్మికుడు కావచ్చు, ఇంకొక ఇద్దరు పరిస్థితి కూడా ఏం చెప్తారు కార్మికులు? చాలా బాధాకరం సార్. అసలు మనం చేసేది చాలా చాలా బాధాకరం. నేను అదే చెప్తున్న ఒకటి ఏంటంటే మేము అందరం కూడా మా కార్మికులం అందరం కూడా ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ ధైర్యం, మనోధైర్యం పెంచుకొని ప్రభుత్వం మీద మనం పోరాడాలి. న్యాయమైన మనకి ఆ మూడు తీసుకున్నాము అనేది నా కోరిక. ఎవ్వరు కూడా చావద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఏం కావద్దు, అంతే. కావాలంటే రాహుల్ గాంధీ వరకు కూడా ఢిల్లీకి కూడా పోతాం. అంతవరకు వచ్చే ఒకవేళ మా రేవంత్ రెడ్డి సార్ ఇంకా చేస్తే మా రాహుల్ గాంధీ సార్ ఢిల్లీ వరకు కూడా మా నాయకులకు కాళ్ళ మొక్కైనా తోలిస్తాం, ఢిల్లీలో కూడా కొట్లాడతాం. ఎందుకంటే అంత బాధ ఉంది సార్. 14 ఏళ్ళ ఆశ పెడతారు, జరుపుతారు, ఆశ చూపిస్తారు, జరుపుతారు. ఎంతవరకు న్యాయం చెప్తారు? 14 సంవత్సరాల నుంచి అంతే కదా. తెలంగాణ వచ్చిన నుంచి కూడా ఆశ 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 ఆశ. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే పరిస్థితి. ఉమ్మడి రాష్ట్ర పోలు కాదు, ఇంకోటి సార్, ఉమ్మడి రాష్ట్ర పోలు వాళ్ళ ఆంధ్రోలు ఏమో టక్కున వెళ్ళిపోయారు. అయితే మా జగన్ సార్ అక్కడ టక్కున కథం గవర్నమెంట్ కలిపేసే వాళ్ళకి అయిపోతుంది. మా తెలంగాణ మా దాంట్లోకి మేము వెళ్ళగొట్టిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మాకు రాష్ట్రం వచ్చి మా ముఖ్యమంత్రులు ఇప్పుడు మాకు తెలంగాణ వచ్చిందనే కదా సార్ మా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ వేరేందరూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. మేము తెలంగాణలో గామా వాళ్ళ చెప్పుడేమో ఆర్టీసీ కార్మికులు బస్సులు బంద్ చేస్తే తెలంగాణ అని చెప్తున్నారు. అది సంతోషకరం, అందరు హ్యాపీ ఫీల్ అయితే మాట్లాడుతున్నారు. కానీ పరిపాలనలో జీవోలు ఎందుకు తీస్తలేరు? రోజులు గడపడం మాకు చాలా బాధాకరం. మా గడపడం వల్ల ప్రభుత్వంకి ఏం నష్టం లేదు, ఇంకా లాభం ఉన్నది మా డిపార్ట్మెంట్ వాళ్ళు. మా ప్రాపర్టీలు 1,00,000 కోట్ల 1,50,000 కోట్లకు దాటి ఉన్నది. మా డిపోలు కానీ బస్సులు కానీ అన్ని ఎలాంటి నష్టం జరగదు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇక మా సారు ఒకటే, సార్కి ఏంటంటే ఎన్ని రకాల ఆలోచన ఉంటుందో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ మేనేజ్మెంట్ మనకు తెలియదు సార్. మా బాధలు అనేది సార్కి అయితే రేవంత్ రెడ్డి సార్ తెలుసు, క్యాబినెట్ మినిస్టర్లకు తెలుసు, అందరు తెలుసు. చేస్తారనేది మేము మాకు నమ్మకం ఉంది. ఈ రోజా రేపా చర్చలు జరిపి 100% చేస్తారని మేము నమ్ముతున్నాం. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఆర్టీసీలో? మేము 2000లో వచ్చాము సార్. చంద్రబాబు నాయుడు పీరియడ్ చూసినాము, వైఎస్ రాజశేఖర్ పీరియడ్ చూసాము, కేసీఆర్ పీరియడ్ చూసాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పీరియడ్ కూడా చూస్తున్నాం. అన్ని పీరియడ్లో మేము ఏది చేయాలి, మాకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా, ఏ పీరియడ్ ఏ మంత్రి వచ్చినా కూడా, ఏ యూనియన్ ఏది వచ్చినా కూడా మాకు స్ట్రైక్ చేయండి అయితే ఏది మాకు తీసుకోలేదు ఇంతవరకు. అంటే సమ్మెలు చేసే పోనీ ప్రతిఫలం ఏమన్నా వస్తుందా? ఎందుకంటే నేను తోటి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇది ప్రభుత్వానికి అది కనువిప్పు కలగట్లేదు. గత ప్రభుత్వంలో 36 మందిని పోగొట్టుకున్నాము. ఈ ప్రభుత్వం అన్న మాకు ఏది స్ట్రైక్ చేయకుండానే చేసేసి మాకు ఏదైనా ఇస్తుందేమో అనుకున్నాం, కానీ ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తున్నాం. మొండి వైఖరి విడనాడి మాకు కావాల్సిన గవర్నమెంట్ లో విలీనం చేస్తే మేము హాయిగా ఉంటామని చెప్పి. మీ కష్టాలు ఎట్లా ఉంటాయి? మా అంటే బస్సులోనా కండక్టర్ ఉద్యోగం అంటే మేము ఉద్యోగం చేయడానికి వచ్చినాము. కష్టం అనేది కష్టంగా ఉన్నా కూడా ప్రేమతో చేస్తున్నాం, దాన్ని ఇష్టంతో చేస్తున్నాము. ఎంత ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. అయినా కూడా గవర్నమెంట్ ఇచ్చింది హామీ కాబట్టి ఫ్రీ సర్వీస్ అని చెప్పారు కాబట్టి మేము చేయాల్సి వస్తుంది. చెప్తాను.
ఎట్లా ఉంటాయి మీ బాధలు? బాధలంటే మేము డ్యూటీకి ఒక్క 5 నిమిషాలు వెళ్ళి అయినా కూడా ఇంట్లో మేము పనులు లేడీస్ కదండి, ఇంట్లో చాలా పనులు ఉంటాయి మాకు. ఇటు డ్యూటీని అటు ఇంటిని రెండింటిని సమానంగా చూసుకోవాలి. అటు ఇంట్లో పనులు గబగబా చేసేసుకొని ఇక్కడికి వచ్చి ట్రాఫిక్ లో ఎక్కడో కొంచెం లేట్ అయినా కూడా ఒక 5 మినిట్స్ అట్లా లేట్ అయినా కూడా ఎల్డి అని పక్కన పెట్టేస్తారు. మళ్ళీ డ్యూటీ దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు. ఇంకా అట్లాంటిది మేము డ్యూటీకి వెళ్ళినాక 2 అవర్స్ లేట్ అయినా కూడా మేము డ్యూటీ చేస్తాం కంప్లీట్ గా. ట్రాఫిక్ లో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అట్లాంటి టైంలో కూడా మేము ఫుల్ డ్యూటీ చేసుకొని డిపోకి వస్తాం. కానీ ముందు డ్యూటీ పోయేటప్పుడు మాత్రం ఒక 5 మినిట్స్ కూడా మాకు ఎక్స్క్యూజ్ చేయరు. అట్లాంటి సమస్యలు ఉంటాయి. అయినా కూడా మేము చేసుకుంటామండి. కాకపోతే ఏంటంటే మాకు శ్రమకు తగ్గ ఫలితం. ఇప్పుడు లేడీస్ టికెట్ వచ్చిన తర్వాత కూడా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఎక్కువైతుంది కష్టం. ఎందుకంటే జనాలు ఇదివరకు అట్లా కాకుండా చాలా ఎక్కుతున్నారు. వెనకాల నుంచి ముందు నుంచి వాళ్ళను చూసుకుంటూ ఉండాలి. 4 కళ్ళతో వెనకాల చూసుకోవాలి, ముందు చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడ దిగిపోతారో తెలియదు. స్టాప్ వస్తుందంటే మేము వెనకాల టికెట్లు ఇచ్చుకుంటా ఉంటాం, వాళ్ళు ముందు నుంచి వెనకాల నుంచి దిగిపోతూనే ఉంటారు. వాళ్ళ కింద ఏమన్నా అవుతుందేమని మా భయం, చాలా భయం. వాళ్ళు టికెట్ స్టేజ్ వస్తుందంటే టికెట్ తీసుకోకుండానే దిగిపోతారు. చెకింగ్ ఏందనుకోండి, అప్పుడు ప్రాబ్లం మాకే. వాళ్ళు టికెట్ తీసుకోకుండా దిగిపోతున్నారని చెప్పి మాకే కేసులు రాస్తారు. అన్ని సమస్యలు చాలా ఉంటాయండి. అయినా కూడా మాకు శ్రమకు తగ్గ ఫలితం ఇస్తే మేము ఎంత కష్టమైనా కూడా ఇష్టంగా చేసుకుంటాం. ఆ గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. అందుకని మేము సరే, అప్పుడు మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ గా వచ్చినా కూడా మమ్మల్ని అందరి 10,000 మందిని ఒకేసారి రెగ్యులర్ చేసిండు. ఆయన్ని ఇప్పటికీ మేము దేవుళ్లాగా పూజిస్తున్నాం. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని అందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆ రేవంత్ రెడ్డి సార్ని మా పూజా గదిలో పెట్టుకొని దేవుళ్లాగా మా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని ఈ సమ్మె సందర్భంగా మా సార్కి విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. ఆ నమ్మకం ఉంది, చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. పూర్తి విశ్వాసం ఉంది. సార్ తప్పకుండా మమ్మల్ని కరుణిస్తాడు. ఆ సహృదయంతో మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటాడు. ప్రభుత్వంలో విలీనం చేస్తారని ఆశతోనే ఎదురు చూస్తున్నామండి. అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తాం, పోరాడతామండి. మా కోసం మేము పోరాడుకుంటాం. పోరాడితే మాకు ఒక రోజు కాకపోతే ఇంకా 4 రోజులు, ఇంకా 8 రోజులు సారికి మనసు అనేది కరిగే వరకు కూడా మేము సమ్మెను కొనసాగించుకుంటాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? నేను 20 years గా చేస్తున్నాను. 22 years. బెనిఫిట్స్ అంటే ఇక అవి ఎప్పుడు వచ్చేటి అవి రావట్లేదు సార్. అవి కరెక్ట్ గా వచ్చినుంటే మాకు ఇబ్బందులు ఏమి ఉండకపోతుండే. ఏ టైంలో ఏది ఇవ్వాలో పే స్కేల్ కానీ ఏదైనా డిఎల్ కానీ ఏవైనా టైం టు టైం వచ్చినుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ కొంచెం ఉండకపోతుండే మాకు. అందుకని మాకు ఇట్లా కూడా విలీనం చేస్తా అని చెప్పారు కాబట్టి మాకు విలీనం చేస్తే కూడా మేము లాభం పొందుతామని అనుకొని చూసుకుంటూ ఉన్నాం సార్. ఇన్ని రోజుల నుంచి సార్ చేశారు అనేసి అనుకున్నాము. లాస్ట్ మినిట్ లో మాకు జర డిలే చేస్తున్నారు. దానివల్ల మాకు ప్రాబ్లం అయ్యి మేము సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. పెట్టారు, చేస్తామన్నారు కదా, అందుకనే పెట్టారని చెప్పేసి ఇంత నమ్మకంతోనే మేము స్ట్రైక్ లోకి దిగాము. గత ప్రభుత్వం అన్నారు మీరు స్ట్రైక్ అసలు మీకు అది చేయడానికే లేదు, హక్కే లేదు అని చెప్పేసి అన్నారు. కానీ ఇది మాకు పకడ్బందీతోనే వచ్చినాము. మన రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇస్తారని నమ్మకంతోనే ఉన్నాము. ఇస్తారని తీసుకుంటాం కూడా, అతనితోనే సాధించుకుంటాం. మర్చిపోయారేమో, మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు, మళ్ళీ ఎప్పుడైనా గుర్తిస్తారు అనేసి మేము సమ్మెలోకి దిగిపోయారు. నమ్మకం అయితే ఉంది సార్, నమ్మకం అయితే ఉంది. సాగిస్తామని ఈ రోజు చర్చలు అనేవి, చర్చల్లో ఏదో ఒకటి అయిపోతుంది. రేపటి నుండి డ్యూటీకి వెళ్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే దాదాపు 29 హామీలు మేము నెరవేరుస్తున్నాం. ఒక 2-3 అటు ఇటు అవి ఉన్నాయి, అవి కూడా నెరవేరుస్తాము, డ్యూటీలో జాయిన్ కామని చెప్పేసి అంటున్నారు కదా. 29 హామీలలో ఏది ఒకటి కూడా చేసినట్టు మా జేఏసీ నాయకుడు మాకు చెప్పలేదు. మెయిన్ గా 29లలో 10 చేయమనండి ఫస్ట్ అయితే, తర్వాత అవి ఇంకో 19 తర్వాత చేస్తామా. మెయిన్ గా 3, ఒకటి గవర్నమెంట్ లో విలీనము, మా యూనియన్లు పునరుద్ధరించడం, మళ్ళీ ఇంకొకటి పిఆర్సి 2 పే స్కేళ్లు కంపల్సరీ ఇవ్వాలి. ఇవి 3. మిగిలిన 29 అవి తర్వాత నిమ్మలంగా చేసినా కూడా, తర్వాత డేట్ ఇచ్చి నిమ్మలంగా చేస్తామన్నా కూడా మేము ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ చర్చలు సక్సెస్ అయితే అనుకుంటున్నారు, ఎందుకంటే కేసీఆర్ లో ఇదే తిప్పాలి, మీకు ఇప్పుడు ఇదే తిప్పాలి.
చర్చలు కంపల్సరీ సక్సెస్ అవుతాయని కోరుకుంటున్నాను. కేసీఆర్ హయాంలో వేరు, అది నిరంకుశ పాలన, రాజుల పాలన అనే మనం ప్రజాపాలన అని తెచ్చుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపాలన, ప్రగతి భవన్ గడిలు పలగొడుతున్నాం. మీ గురించే, ప్రజల గురించే మీరు రండి అని ఫస్ట్ రోజు సైన్ పెట్టిన, ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ నిమిషంలోనే గడిల పాలన పోయింది అన్నారు. ఇప్పుడు ప్రజాపాలనలో ఉన్నాము అని మేము అనుకుంటున్నాము. ప్రజాపాలననే కాబట్టి చర్చలు సానుకూలంగా జరుగుతాయి. మా హామీలన్నీ నెరవేరుస్తారు. మా జేఏసీ నాయకులు సంతృప్తిగా చర్చలకు పోయి సంతృప్తితోటి మాకు మెసేజ్ వస్తుంది. మేము డ్యూటీలో జాయిన్ అవుతాం. జై రేవంత్ రెడ్డి. అన్న మూడో రోజు సమ్మెలోనే ఒక కార్మికుడు ఆ విధంగా కావడం బాధాకరమైనటువంటి విషయం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందనుకోవచ్చు? మాకైతే ఏ విధంగా నమ్మకం లేదు. ఇంతమంది ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐబీ ఆఫీసర్ తోని అది కమిటీ వేసిన అన్నారు. ఇప్పుడు మంత్రులతో, నలుగురు మంత్రులతో కమిటీ వేసిన అన్నారు. ఇది కూడా సగానంపుకే. నిన్న కేబినెట్ మీటింగ్ లో దానికి చర్చించామన్నారు. అది సక్సెస్ఫుల్ అయ్యేది ఉంటే సీఎం గారే అనౌన్స్మెంట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఓన్లీ మంత్రుల కమిటీ అంటే వీళ్ళు రాలేదు, మేము చర్చలు పిలిచినా కానీ వీళ్ళు రాలేదు, మేము పిలిచినా కానీ అని సగానంపుకే మాకైతే నమ్మకం అయితే లేదు. ఇంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వంలో 55 రోజులు చేసినాము. ఇప్పుడు 100 రోజులైనా కానీ చేయనీకి రెడీ ఉన్నాం. మాకు 32 హామీలు కదా, మెయిన్ 3 హామీలే. ప్రభుత్వంలో విలీనము, యూనియన్ సంతకం పెడితే ఇంకో 3 హామీలు నా పరిధిలో లేదు, ప్రభుత్వం పరిధిలో ఉన్నట్టు. నేనేమంటే ఆ 3 హామీలు ఇస్తే 29 హామీలు ఆటోమేటిక్ వస్తాయి. ఆ 3 హామీలే మెయిన్. అవి అమలు చేసుకున్నాక మేము పోరాడేది. ఆ 3 హామీలు కాకుండా ఏదైనా కాంప్రమైజ్ చేస్తే నో కాంప్రమైజ్. ఆ 3 ఫస్ట్ విలీనం, దాని తర్వాత ఏదన్నా అన్ని అయిపోతాయి ఆటోమేటిక్. అంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా విలీనం అయింది, మన దగ్గర ఎందుకు ఇలాంటి రాజకీయ లబ్ధి కోసం అక్కడ విలీనమై 12 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇప్పుడు 2 సంవత్సరాలు చేస్తాం, మేము వచ్చేదా చేస్తామన్నారు. 2 సంవత్సరాలు దాటింది, ఇప్పుడు ఇంకా చేయలేదు. ఇప్పుడు ఈ చేసినాక కూడా ఏమైనా అవుతారు ఉంటేమో సర్దిద్దుకొని ఉంటుంది, టైం ఉంటుంది. పోయే ముందర రాజకీయ లబ్ధి కోసం, ఎలక్షన్ల ఓట్ల కోసం పోయే ముందర చేస్తుంటే మాత్రం మా పని మళ్ళీ కుర్తిల నుంచి ఎలుకల పడ్డట మా పరిస్థితి అయిపోతుంది. అందుకోసం ఇప్పుడే సాధించుకోవాలి. 55 రోజుల సమయం కాదు, 100 రోజులైనా కానీ ఆపేది లేదు మా డిమాండ్. ఆల్రెడీ 3 సూసైడ్ చేసుకురు, 2 బస్సులు యాక్సిడెంట్ అయినాయి, 2 స్పాట్ డెడ్ అయిపోయారు. బయటకు కూడా పోతలేవు. వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకు డ్రైవర్కు 1000 రూపాయలు, కండక్టర్కు 800 అంటారు. పోయి వచ్చినాక ఒక ట్రిప్ పోయి వచ్చినాక 300 చేతులు పెడతారు, కండక్టర్కు 200 చేతులు పెడతారు. అంతే. అది ఒక టికెట్ లేదు, ఏం లేదు. జెంట్స్ కు లేడీస్ కు మొత్తం ఫ్రీ, మొత్తం నష్టం తప్ప లాభం ఏం లేదు. మళ్ళీ ఈ నష్టం కూడా మా మీదనే తీస్తారు. నష్టం కూడా 90% విలీనం అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడే అబండి ఇస్తే వాళ్ళ క్రెడిట్ పోతుందని ఇస్తలేరు. ఇప్పుడు 4 రోజులు సమయంగా వీళ్ళే సేమ్ అనౌన్స్మెంట్ చేస్తాడు. అబండి ఇచ్చిందంటే గవర్నమెంట్ విలీనం అయిపోతుంది. విలీనం అయిపోయాక ఆటోమేటిక్ 32 అవన్నీ వచ్చేస్తాయి. ఆల్రెడీ గవర్నర్ గెస్టెడ్ కూడా ఇచ్చేసింది, అయిపోయింది, సంతకం చేసింది, అయిపోయింది. అది సీఎం దగ్గర ఫైల్ ఉంది. ఆ ఫైల్ చూసి ఆయన సరే వాళ్ళ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి, ఏంది, ఎట్లా అని వాళ్ళ మా నాయకులతోటి పిలిపించుకొని మాట్లాడి చర్చిస్తే ఇది చిన్న పని సార్, పెద్ద పని ఏం కాదు. ఇది మేము పెద్ద గొంతమ్మ కోరికలు ఏం కొడతలేము, వాళ్ళ సీటీ మేము అడతలేము. ఏం లేదు, నష్టమేముంది, ఏం లేదు. మొత్తం గవర్నమెంట్ మీ ఆధీనంలో ఉంటాయి కదా, అన్ని ఆస్తులు అన్ని మీ ఆధీనంలో ఉంటాయి. భద్రత ఉంటుందనే ఉద్దేశంతో మాకు పోరాడుతున్నాం సార్. వేరేదైతే ఏం లేదు. మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తే మాకు ఉద్యోగం భద్రత ఉంటుందని మేము ఆవేశంతో ఇది చేస్తున్నాం. మేము మాకు యూనియన్లు, తర్వాత పేషికలు, గవర్నమెంట్ లో విలీనం. మేమేం వేరేటు అడుగుతలేము. ఈ 3 ఇస్తే కూడా ఆటోమేటిక్ గా 2 పిఆర్సీలు ఉన్నాయి. పిఆర్సీలే కదా మరి. ఆ 2 పిఆర్సీలు, ఈ గవర్నమెంట్ లో విలీనము, తర్వాత యూనియన్లు, ఆ 3 ఇస్తే కూడా ఈ పొద్దుడికి మేము మేము చెప్పేది ఇదే బ్రదర్. మాకు 3 కండిషన్లు. ఒకటి విలీనము, నెక్స్ట్ వచ్చేసి 2 పిఆర్సీలు,
ఇంకోటి యూనియన్లు. ఇవి ఇచ్చిర్రు అనుకో, రేపు పొద్దుగాల బస్సులు స్టార్ట్ అవుతాయి 100%. ఇది ఏ కార్మికుడు కూడా వెనుకకు పోడు. పొద్దున అగర్ నువ్వు ఇప్పుడు అనౌన్స్ చేయి, మా కార్మికులు ప్రతి ఒక్కడు కూడా రోడ్ ఎక్కుతాడు. ప్రతి డిపోల నుంచి బస్సులు బయలుదేరుతాయి. బస్కు ప్రతి బస్సు ఏ డిపో కానీ నువ్వు ఈ 3 ప్రకటించు, దానంతలదే బస్సులు రోడ్ ఎక్కుతాయి. మీ వెనక ఎవరైనా ఉండి చేపిస్తున్నారు? మా వెనకాల ఎవ్వడు లేడు. మా ధైర్యంతో మేము చేస్తున్నాము. మా వెనక ఎవ్వరు లేరు. ఏ రాజకీయ పార్టీలు లేవు, ఎవ్వరు లేరు. మా ఓన్ గా మా ధైర్యంగా మేము చేస్తున్నాము. ఏ పార్టీలు లేవు మా వెనక. మన ఓడు ఉసగొల్పి మేము వచ్చి మాట్లాడుతున్నామని కాదు. మా కడుపు మంటతో నక్సలైట్లు తయారవుతున్నారు మధ్యలో అని చెప్పేసి కూడా అన్నారు. అది ఉత్త డబ్బా కొట్టడం. అది డబ్బా కొట్టడమే. అంటే గవర్నమెంట్ ఇంత ముందుకు యూనియన్ ఉన్నప్పుడే ఇంత సక్సెస్ కాలేదు సమ్మె. ఇప్పుడు యూనియన్ లేదు కాబట్టి వీళ్ళు సక్సెస్ చేస్తారని వాళ్ళ ఊగానాలు ఆ తారుమారు అయిపోయినాయి. మా కడుపు మంట మండింది కాబట్టి అందరూ ఏకమయ్యారు. ఏకమవడం వల్ల మొత్తం స్ట్రైక్ అనేది దిగ్బంధం అయిపోయింది. అని కడుపు నొప్పి, నా కడుపులో కాలుతుంది, నేను రోడ్ ఎక్కినా. నా కడుపు నిండాలనిగా నేను చూసేది. అందుకోసానికి మేము దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇదే వేడుకుంటున్నాము. అయ్యా నువ్వు చెప్పింది అయ్యి, మేము నిన్నేమి ఎక్స్ట్రా అడుగుతలేము. గొంతమ్మ కోరికలు మా తానేం లేవు. నువ్వు ఏవైతే చేస్తున్నావో అవే చెయ్యి. మేనిఫెస్టోలో నువ్వు ఏదైతే పెట్టిన ఎలక్షన్ల మూవ్మెంట్ లో అదే చెయ్యి. మేము కొత్త ఏం అడగలేము. నువ్వు ఫస్ట్ ఈ 3 చెయ్యి, దానంతలావే రోడ్లు బస్ ఎక్కుతాయి. ఇప్పుడు ఆత్మహత్యలు అంటే మీ యొక్క కష్టాలను చూసి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, బెనిఫిట్స్ రాక అంటున్నారు కదా, ఏమన్నా కష్టాలు ఏముంటాయి ఒక డ్రైవర్ కండక్టర్? శంకర్ గౌడ్ అన్న చనిపోయినందుకు మాకు ఎంతో బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. ఆర్టీసీలో చాలా సమస్యలు ఉన్నాయి అన్న. 32 సమస్యలు కాదు, లోతుగా పరిశీలిస్తే 300 సమస్యలు ఉంటాయి. రోజు టెన్షనే, కండక్టర్ టెన్షనే, డ్రైవర్ టెన్షనే. పైసలు రాకపోతే బాధలు పెడతారు. లీవ్ కోసం పోతే బయట ఉండి తర్వాత ఇస్తామంటారు. ఏదైనా సమస్య పోతే కూడా మొత్తం ఒక అద్మానంగా గేట్ బయట వస్తారు దూరంలో. కార్మికులకు ఇంత కష్టం చేస్తాం. కండక్టర్, డ్రైవర్, మెకానిక్స్ ఆర్టీసీలు ఎక్కువ పని చేస్తారు. వాళ్ళే కష్టపడేది పూర్తిగా వాళ్ళైతే 30-40 వేలు. ఆఫీసర్లు అందరికీ 3-4 లక్షలు. వాళ్ళని అడిగిరనుకో గవర్నమెంట్కి వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అసలు పిఆర్సీలే వద్దని చెప్తారు. పిఆర్సీలు వద్దు, గవర్నమెంట్ కలపద్దని చెప్తారు. ఆఫీసర్లు అడిగితే పిఆర్సీలు వద్దు, గవర్నమెంట్ కలపద్దు, ఇప్పటికే జీతాలు మంచిగా ఉన్నాయని చెప్తారు. కానీ లోతుగా పరిశీలిస్తే కష్టపడ్డ వాళ్ళకి 30-40 వేలు, 50 వేలు లోపు ఉంటున్నాయి. ఆఫీసర్లందరికీ 3-4 లక్షల జీతాలు ఉంటాయి. అన్నప్పుడు పొన్నం ప్రభాకర్ సార్ నేను అంటుండు, అధికారులు నిర్ణయిస్తారు పిఆర్సీ అంటుండు. అధికారులు నిర్ణయిస్తారంటే ఇయ్యరు, వద్దని చెప్తారు. వాళ్ళకి ఏం సమస్యలు లేవు. వాళ్ళు అట్నే అంటారు, ఉత్తగానే అంటారు. మస్తుగా ఉంటాయి చిన్న సమస్యలు, అవన్నీ సాల్వ్ అవుతాయి, ఏమొద్దంటారు. కాబట్టి మీరు దయచేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ సార్ తెలియజేసింది ఏంటంటే కొంచెం కరెక్ట్గా ఎంక్వైరీ చేయండి. లోపల అన్ని కరెక్ట్ ఎంక్వైరీ చేయడం. ఆఫీసర్లో మాట్లాడుతుంటే పూర్తిగా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని ప్రకారమే యాక్షన్ తీసుకుంటారు. అందుకే మా సమస్యలు నమ్మకం ఉంది సార్. సాయంత్రం 5 తీపిగా కూడా వస్తుంది. రాకపోతే కంటిన్యూ సమ్మె అవుతుంది. అయ్యేంత వరకు కంటిన్యూ అవుతుంది సమ్మె. కానీ 100% తీపి కబర్ వస్తుంది సార్ సాయంత్రం లోపల.